నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం మహిళలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని మహిళల ఆగ్రహం. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో యూరియా కోసం బారులు తీరిన మహిళలు. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న వైద్యారోగ్య శాఖ మంత్రి. సంగారెడ్డిలో వర్చువల్ గా డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన దామోదర రాజనరసింహ. సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం కుట్టు మిషన్ల పంపిణీ. పోతిరెడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 25 మంది మహిళలు, 10 మంది రైతులు. మరోసారి తమ మంచి మనసును చాటుకున్న గజ్వేల్ ఆపన్నహస్త మిత్ర బృందం. నిరుపేద కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం. రాష్ట్ర వ్యాప్తంగా 34 జీజీహెచ్ హాస్పిటళ్లలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 జీజీహెచ్ హాస్పిటళ్లలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. క్యాన్సర్ డే కేర్ సెంటర్స్ ప్రారంభోత్సవంలో మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మరో ముఖ్యమైన అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో 34 మొబైల్ స్క్రీనింగ్ వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్ అనేది అత్యంత ప్రమాదకరమైన ఎన్సిటీ వ్యాధి అని, సమయానికి గుర్తించకపోతే రోగి ప్రాణాల ప్రమాదంలో పడవేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు క్యాన్సర్ పై అవగాహన లోపం, నిర్ధారణ ఆలస్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయన్నారు. ఈ లోటును నివారించేందుకు గ్రామీణ స్థాయిలో స్క్రీనింగ్ వాహనాల ద్వారా ప్రతి కుటుంబానికి నిర్ధారణ పరీక్షలు అందించనున్నారు. ప్రస్తుతం నిమ్స్, ఎంజీఎం వంటి ప్రముఖ ఆసుపత్రుల్లో 80 పడకలతో ప్రత్యేక క్యాన్సర్ విభాగాలు కొనసాగుతున్నాయన్నారు. రాబోయే నెలల్లో వరంగల్, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఆధునిక రేడియేషన్ బంకర్లతో కూడిన డే కేర్ సెంటర్లు కూడా ప్రారంభించనున్నారు. దీని ద్వారా రోగులు ఉదయం చికిత్స పొందిన తర్వాత అదే రోజున సాయంత్రం తమ ఇంటికి తిరిగి వెళ్లేలా చేయడం, ఆర్థిక భారాన్ని తగ్గించడం ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత నిపుణుడు డాక్టర్ నూరి దత్తాత్రేయని అడ్వైజర్ క్యాన్సర్ ఎలిమినేషన్ గా నియమించిందని, ఆయన అనుభవాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. అదే సమయంలో నర్సింగ్ రంగంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక కొత్త అవకాశాలను కల్పిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి నర్సింగ్ అధికారులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం 3,000 మంది విద్యార్థులకు నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 35 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలు, 183 జీఎన్ఎం నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ సహా అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించి గ్లోబల్ అవకాశాలు కల్పించే దిశగా కూడా చర్యలు కొనసాగుతున్నాయి. ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ క్యాన్సర్ నియంత్రణలో అవగాహన, ముందస్తు స్క్రీనింగ్, తక్షణ చికిత్స ఈ 3 అత్యంత కీలకమన్నారు. ఈ అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుందని, దీని ద్వారా రాష్ట్రం దేశంలోనే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి జిల్లాలో ప్రారంభమయ్యే క్యాన్సర్ డే కేర్ సెంటర్లు, మొబైల్ స్క్రీనింగ్ వాహనాలు తెలంగాణ వైద్య రంగానికి మైలురాలిగా నిలిచేలా మారనున్నాయన్నారు. The aging society, and they believe, they are confident, they believe that one of the wonderful people in the world who can give unparalleled service in the medical and health, particularly health services. All the nurses from India, particularly from Kerala and Hyderabad. ప్రభుత్వం ఈ వారితో ఒక ఒప్పందము, మా హరిప్రసాద్ గారు ఉన్నారు, ఒప్పందము మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను బిఎస్సి నర్సింగ్ చేసిన, నాకు ఉద్యోగం వస్తే నేను సంగారెడ్డిలో ఉంటా, పట్టణచెరువులో ఉంటా, లేదా హైదరాబాద్ లో ఉంటా అని ఆ సంకుచిత భావనకి బయటికి రావాలి.
నేను జర్మన్ పోతా, జపాన్ పోతా, స్థిరపడతా, పేరు సంపాదిస్తా, సంపాదన చేస్తా, సేవ చేస్తా అనే ఒక దృక్పథం ఉండాలి. సమాజానికి తిరిగి సేవ చేయాలంటే మా రత్నారెడ్డి గారు అంటున్నది మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే తిరిగి ప్రభుత్వం ఇంత వెచ్చించి మీకు విద్య బోధన అందించి, ప్రమాదమైన విద్య బోధన అందించి, ఫారెన్ లాంగ్వేజ్ లో మీరు పట్టు తప్పని దిశగా ప్రభుత్వమే మీకు ఇక్కడ డబ్బు వెచ్చిస్తున్నప్పుడు మీరు స్థిరపడాలి, సేవ అందించాలి. తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రము దేశంలో, ప్రపంచంలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని పొందే రకంగా మీరు కృషి చేయాలని చెప్పి మరొకసారి ప్రతిగా మా ఇంట్లో డైరెక్టర్ అంకుశ్ గారు, మా సెక్రటరీ గారికి, మా శాఖ అధికారులందరూ మాకు నేర్పిస్తున్న రోజు కొత్త పాటలు నేర్పిస్తున్నారు. నాకు చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రధానంగా విద్యావంతులు, వైద్య రంగంలో ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలే కానీ, పాత్రికేయ మిత్రులే కానీ, క్యాన్సర్ అనేది ఎన్సీడీలో చాలా ప్రమాదమైనది. ఈ మధ్యనే మా ప్రభుత్వం క్యాన్సర్ ఏ రకంగా నివారించాలి, దాని ప్రమాదాన్ని రంగంలో నూరి దత్తాత్రేయ గారిని అడ్వైజర్ టు ద గవర్నమెంట్ విత్ రిగార్డ్ టు ఫైటింగ్ ద క్యాన్సర్, ప్రివెంటింగ్ ద క్యాన్సర్, ఎలిమినేషన్ ఆఫ్ క్యాన్సర్, దానికి సంబంధించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నూరి దత్తాత్రేయని 30-35 ఏళ్ళు అమెరికా సేవలు అందించారు. వారి సేవలు తీసుకోవాలి ఈ రంగంలో అని చెప్పి వారికి అడ్వైజర్ గా మా శాఖకు ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధించి అడ్వైజర్ గా నియమించడం జరిగింది. వారు చాలా చక్కగా వివరించారు ఏ రకంగా ఏ స్థాయిలో ఉంది. ప్రధానంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చాలా ముఖ్యమైనది అవగాహనలో, అది అర్థమైన కూడా ఆ కాలం మర్చిపోవడం, సెకండ్ స్టేజ్ రావడం, తర్వాత కెమియోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, వాటికి ప్రత్యేకమైన క్యాన్సర్ సంబంధించి దాంతో సహా ఆరోగ్య డిపార్ట్మెంట్ నిలుస్తున్నది. రాబోయే కాలంలో రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ కేర్ సెంటర్స్ వరంగల్, సంగారెడ్డి, ఖమ్మము, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతంలో బంకర్తో కూడిన సర్వీసెస్ అందియాలి, కేర్ అందియాలి, ట్రీట్మెంట్ అందియాలి అనేది ప్రభుత్వానికి. అదే రకంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్స్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామానికి ఈ వెహికల్స్, ఈ వాహనాలు పోవాలి. ప్రతి కుటుంబాన్ని స్క్రీన్ చేయాలి. ఓ కంప్లీట్ డాటా అనేది కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ట్రీట్మెంట్, హైదరాబాద్ లో ట్రీట్మెంట్, తర్వాత పాలియేటివ్ కేరే కానీ, దానికి సంబంధించి 10 బెడ్లు, కెమియోథెరపీకి 10 బెడ్లు, పొద్దున్నే ఆ పేషెంట్ ఆ జీజీహెచ్కి వచ్చి తన ట్రీట్మెంట్ తీసుకొని, ఈరోజు 55,000 మంది పేషెంట్స్ ఉంటున్నారు దగ్గర. రాబోయే కాలంలో 70-75,000 పోవచ్చు. అది ప్రమాదకరము, అది మంచి సంకేతం కాదు. దాన్ని మనం నివారించాలి, అరికట్టాలి. క్యాన్సర్ కు అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే స్క్రీనింగ్. స్క్రీనింగ్ అనేది అన్ని రోగాలలో అన్నింటిలో ముఖ్యమైనది స్క్రీనింగ్. స్క్రీనింగ్ ఆఫ్ every family is the most important issue, and that has to be based on mobile vehicles with equipment, with technicians. రాబోయే కాలంలో ప్రతి జిల్లాకు ఒక మొబైల్ వెహికల్ ఏర్పాటు చేస్తాం. ఎలాగైతే డేకేర్ క్యాన్సర్ సెంటర్స్ వచ్చాయి 20 పడకలతోటి, అదే రకంగా బంకర్స్ ఏర్పాటు చేస్తాము. రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాలు
ఈ అంశాన్ని అడ్రస్ చేసే దిశగా మా కృషి ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన మనం తీక్షణంగా for Health and Family Welfare, Science and Technology, శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి ఈరోజు మన ప్రోగ్రామ్కి వచ్చిన మన రిజిస్ట్రార్ ఆఫ్ ఇఫ్రూ డైరెక్టర్ మన ప్రోగ్రాంలో అందరూ ఇట్స్ వెరీ హ్యాపీ ఒకేజన్. ఆల్రెడీ మనకు 3 రోజుల ముందు ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి వచ్చాము. ఈరోజు ఇప్పుడు మనకు 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఇక్కడ అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ హెల్త్ ఒకటి ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్స్ అని ప్రతి ఒక్క జిల్లాలో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ఇప్పుడు కీమోథెరపీ టేకప్ చేయడానికి ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము లాంచ్ చేయబోతున్నాము. ఇట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఫర్ హెల్త్ కేర్ ఇన్ ది డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మన రాష్ట్రంలో మనకు ఒక జిల్లాలో కనీసం ఒక మెడికల్ కాలేజ్ అని గవర్నమెంట్ సెక్టర్లో with a lot of investment funds and efforts and faculty. ఇప్పుడు స్థాయిలో మేము వచ్చాము. we can take up further services. చాలా మంది మనకు క్యాన్సర్ రోగం వలన మనకు కాస్ట్ బర్డెన్ ఉంది. మనకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా కష్టం పడుతుంది. చాలా దూరంకి వెళ్ళాలి. అనుకోండి ఒక పేషెంట్ హైదరాబాద్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మేజర్ క్యాన్సర్ హైదరాబాద్కి వెళ్ళాలంటే క్యాన్సర్ పేషెంట్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళాలి. వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ రోజు మనకు డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కోర్స్ మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్షన్ తగ్గించడానికి మరియు వాళ్ళ జిల్లాలోనే అది యాక్సెస్ రావాలని మనకు ఇప్పుడు మన మెడికల్ కాలేజెస్లో ప్రతి మెడికల్ కాలేజ్లో మనకు ఈ కీమోథెరపీ టేకప్ చేయడానికి మన మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీతో పాటు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అలాంగ్ ది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అట్ ఎంజే క్యాన్సర్ ఇప్పుడు మనకు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి మన స్టేట్లో రిలీఫ్ రాబోతాయి. So I think it is a very important milestone in ensuring that cancer care. యూరియా కోసం అర్ధరాత్రి 2 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నామని చెప్పులతో కొట్టుకునే పరిస్థితి తెచ్చింది రేవంత్ ప్రభుత్వమని కాంగ్రెస్ సర్కార్పై రైతులు ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో యూరియా కోసం బారులు తీరిన రైతులు మీడియాతో మాట్లాడారు. యూరియా కోసం అర్ధరాత్రి 2 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నామని చెప్పులతో కొట్టుకునే పరిస్థితి తెచ్చిన రేవంత్ ప్రభుత్వమని కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో యూరియా కోసం బారులు తీరిన మహిళా రైతులు మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా తిప్పులు ఉండేవి కావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రైతులకు పోలీస్ పహారాలో యూరియా టోకెన్లు ఇస్తున్నారని గజ్వెల్ పట్టణంలో యూరియా బ్లాక్ మార్కెట్ జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే వర్షాల వలన పంట దెబ్బతిందని యూరియా కొరతతో పూర్తి పంట నష్టం వాటిల్లుతుందని మొరపెట్టుకుంటున్నారు. మహిళా రైతులు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి తెచ్చిన ప్రభుత్వమని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కొక్కరికి చక్కెర వచ్చి పడిపోవట్రు. మళ్ళీ ఒకటే సంచి రాయవాలి. నా పేరు అశోక్ గిరిపల్లి. నేను వారం రోజులు అవుతుంది ఒక బస్తా గురించి లైన్లో నిలబడబట్టి. లైన్లో నిలబడితే ఒకటే ఇస్తారు ఒక బస్తా. నాకు 6 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాల ఒక బస్తా ఏం చేసుకోవాలి నేను? ఇప్పుడు వారం రోజులు అవుతుంది నేను తిరగబట్టి. అదే 10 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు ఈ లైన్లో నిలబడతలేడు, బ్లాక్లు అమ్ముకుంటారు. మరి ఇదేంది పరిస్థితి? నా ఇప్పుడు 3 ఎకరాల మొక్కజొన్న వేసిన, ఇంతవరకు మసాలా వేయలే. చేను పోయింది. వరికేద్దామంటే గిట్లా వరికి గిట్ల వస్తలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది, కథ ఏంది? ఈ స్టాక్ ఉన్నదా లేదా? ఉన్నోడు బయట అమ్ముకుంటుండు. ఇవన్నీ కథలు జరుగుతున్నాయి. మీరు పట్టించుకోవాలని చెప్తున్నాయి. మాకు యూరియా పొద్దున 2 గంటలకు వచ్చినామంటే 2 గంటలకు వచ్చినాం. 2 గంటలకు వచ్చినాం. నేను వస్తాం లేదు, లైన్ కంటే దొరకలేదు. నేను వచ్చినాం 2 గంటల నుంచి లైన్ కట్టినాము. కానీ ఒక బయట ఇస్తున్నాం. మేము ఒక 5-6 ఎకరాలు వేసుకున్నాం. సార్ ఇంకా 4 రోజులు అయితే మాకు అవసరమే లేదు యూరియా. ఈ 4 రోజుల్లో నాకు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టన్న కుప్పంలో శ్రీనివాస్ రెడ్డి అందరూ కలిసి మాకు తొందరగా త్వరలోని మాకు తొందరగా యూరియా పంపించాలని సీఎం గారికి మేము అందరం మహిళలు తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. కంపల్సరీ ఇమీడియట్ గా పంపించాలి. అందరూ కళ్ళు తిరిగి పడిపోతుంది. నాకు అసలు టిఫిన్ కానీ ఏదన్నా కొంచెం బస్సు కోసం పొద్దున్న నుంచి 2 గంటలు ఎందుకు నిలబడి వృద్ధులు చాలా మంది ఎట్లా నిలబడ్డారు చూడండి. ఒకసారి ఫోటో తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కనీసం తొందరగా ఇమీడియట్ గా పంపించాలని కంపల్సరీ ధన్యవాదాలు కోరుతున్నాను. వాడు ఇంకా మధ్య మతమే పెడమే అంటుండు.
వాడు కౌలు కట్టాలి వాడు పచ్చే కౌలు రెండు కౌలు లైన్ సంచలే ఏం లేదు వాడు మన వాళ్ళే రావట్టి ఏం చేయాలి దూపాయి దాకా అవుతుంది నిన్న మారిపోయినా మీరు గెలిచాక రాలి మన మన దగ్గర అయిపోయింది అన్నారు మళ్ళీ ఏమో రాలేదు మళ్ళీ ఏమొస్తారో నమ్మకం లేదు రోజు ధర్నాలు లైన్లు ఏం లేదు 5 గంటలకు వచ్చిన ఇవాళ సంచి లేదు నిన్న 3 గంటలకు వచ్చి మారిపోయినా ఇవాళ మారిపోతున్నా ఇది మాది ఏందో అర్థమైంది రాజకీయం ఏందో ఈ రేవంత్ రెడ్డి ఏందో రాజకీయ ఏందో అర్థమైంది యూరియా మస్తుకుంది చేపలల్లా టోకలు పని చేసుకుని తెచ్చుండు బ్లాక్ అమ్ముకుంటు మొత్తం బ్లాక్ అమ్ముతుంది యూరియా మొత్తం బ్లాక్ అమ్ముతుంది 4 బస్తా అమ్ముతున్నాడు మొత్తం మనకు యూరియా వస్తలేదు సార్ ఇది ఏందో అర్థమవుతుంది ఈ రాజకీయం ఏందో ఈ రేవంత్ రెడ్డి అర్థమవుతుంది రాత్రి 2 గంటలకు వచ్చిన మబ్బుల 2 గంటలకు వచ్చినాము 2 గంటల నుంచి లైన్ కడుతుంటే కళ్ళలో తిరుగుతుంది అడ్డం పడుతున్నాము మరి మాకు అన్నం ఎట్లా మా పిల్లలకు అన్నం ఎట్లా మేము మన్ను బుక్ అన్నా ఈ రైతులు చేసి ఏం లాభము మేము ఉండే ఏం లాభము అది ఏంది పంట చేస్తలేదు ఎట్లా బతకాలి మేమేం తినాలి పెట్టే కర్ర పెట్టినట్టు అట్లా మసాలా ఎక్కువ మనులు ఎక్కువ కలుపు కలిస్తే ఇప్పుడు 30 మంది అయ్యి కలుపు తీస్తానికి వాళ్ళకి ఏం కైకి లేయాలి మాకేం పంట అంటారు చెప్పు సార్ మీరే చెప్పు మాకు ఏం లాభం ఉందో ఏమో ఏం లాభం లేదు ఓటైరి నాకు ఓటైరి మంచిగా చేస్తామని అన్నారు గింత మంచిగా చేస్తాం ఏమి కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఇక కళ్ళలో తిరుగుతుంది అడ్డం పడితే ఎవరు పెడతారు మాకు మంచి నీళ్ళు లేవు తాగడానికి చాయ్ లేదు కళ్ళలో తిరుగుతుంది పాల చేరొచ్చినట్టు అవుతుంది ఏంది ఇది ఎంత ఎన్నట్టు కూడా ఇట్లా ఇంకా పరిస్థితి కాలే కష్టంగా రాలే మాకు ఇప్పుడే ఇట్లా అవుతుంది వచ్చిందంటే మళ్ళీ నిన్న మారిపోయింది ఇవాళ 2 గంటలకు వచ్చిన వాళ్ళకి మరి ఈ లేడీస్ కన్నా మరి ఇవ్వచ్చు కదా మీరు ఏం చేస్తాం అందులో మస్తుగా ఉంది వర్షాలు మొత్తం పాడైతుంది ఎందుకు మరి అది ఏం చేస్తాం చెప్పు మేము ఇట్లా వచ్చి లేవాడు ఓలో సోషల్ వచ్చి పడుతుంది ఇదేనా చెప్పు వీళ్ళు వచ్చి నుంచి ఇంత ఇబ్బంది మొన్న నుంచి వాళ్ళు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఇవన్నీ చేస్తున్నారు అలా పెట్టుకొని చేస్తే అయిపోతుంది కదా మరి అన్నం లేదు ఎవరు వచ్చి చెప్పు 2 గంటలు వచ్చినది మళ్ళీ ఒక్కసారి ఇదేనా మర్యాద ఇచ్చారు ఆయన గెలవాలి అందరూ మొత్తం చెల్లెళ్ళు నీళ్ళు చాలా మునిగిపోయి ఉన్నాయన్న వస్తుంది మసాలా వేసుకుంటారంటే ఇదే ఉంటుంది మనది మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని షేరిపల్లి గ్రామానికి చెందిన 9 మంది తమకు కొంత ప్రభుత్వ భూమిని కేటాయించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గ్రేస్ బైకి వినతి పత్రాన్ని అందజేశారు. తాము నిరుపేదలమని తమకు బ్రతుకుతెరువు కోసం కొంత భూమిని కేటాయిస్తే వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తామన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని షేరిపల్లి గ్రామానికి చెందిన 9 మంది తమకు కొంత ప్రభుత్వ భూమి కేటాయించాలని అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గ్రేస్ బైకి వినతి పత్రాన్ని అందజేశారు. తాము నిరుపేదలమని తమకు బ్రతుకుదెరువు కోసం కనీసం గుంట భూమి కూడా లేదని తమ గ్రామ శివార్లో ఉన్న సర్వే నంబర్ 88లో గల ప్రభుత్వ భూమిలో తమకు కొంత భూమి కేటాయిస్తే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించుకుంటామని తమను ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలని స్థానిక తహసీల్దార్ కు విన్నవించుకున్నారు. అనంతరం అర్జీదారులో నాయకులు మాట్లాడుతూ సర్వే నంబర్ 88లో గల భూమి అన్యాక్రాంతం అవుతుందని పెద్ద వారి కబ్జాలో పోతుందన్నారు. డబ్బులు ఉన్న పెద్ద మనుషుల ఆధీనంలోకి ప్రభుత్వ భూమి వెళ్లడం కన్నా పూట గడవడమే గగనంగా ఉన్న కటిక పేదలకు ఇస్తే వారు ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతారన్నారు. ఇదే విషయమే పేదల బాగు కోసం రాజకీయాలను పక్కన పెట్టి తహసీల్దార్ కు అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించామన్నారు. తహసీల్దార్ కు సానుకూలంగా స్పందించారని విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వారి ఆదేశాల ప్రకారం తదుపరి కార్యాచరణ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంగర్ల గోవర్ధన్, గోండా స్వామి యాదవ్, శ్రీరామ్, భరత్, లక్ష్మీనరసింహులు, నాగరాజు, చిన్ని కృష్ణాగౌడ్, కందర శ్రీనివాస్, శంకర్, మేకల శ్రీనివాస్, ఇండ్ల శ్రీనివాస్, గణేష్, అనిల్, మోహన్, సాయిలు పాల్గొన్నారు. షేర్పల్లి గ్రామంలోని భూమి లేని నిరుపేదలందరం కలిసి ఈరోజు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. దాని విషయానుసారం ఏంటంటే ఒక్క గుంట కూడా భూమి లేని రైతులు మా షేర్పల్లి గ్రామ శివారులో గల 88 సర్వే నంబర్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని ఈ యొక్క భూమి లేని నిరుపేదలకు కేటాయించి వారికి ఏదైనా భూ సాయం చేయాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు కొనుగోలు చేసుకొని వీళ్ళ కుటుంబాలు వీళ్ళు కొంచెం ఆర్థికంగా ఎదగడానికి చేదోడు వాదోడు పడతాయి. అదేవిధంగా రైతు బీమా కూడా వర్తిస్తుందనే ఉద్దేశంతో
ఒక ఎంఆర్ఓ గారికి కలిసి అన్ని అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. దీనికి ఎంఆర్ఓ గారు కూడా పైకి సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తామని చెప్పడం జరిగింది. కావున ప్రభుత్వం తరఫున ఏదైనా వీళ్ళకు ఖచ్చితంగా సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దాన్ని అందరికీ చేరే వరకు కూడా మేము వీళ్ళ బాధితులందరికీ తోడుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. షేరుపల్లి గ్రామస్తులం నార్సింగ్ ఎంఆర్ఓ గారికి ప్యూర్ వాళ్ళు ఒక గుంట లేనటువంటి వ్యక్తులు, వాళ్ళు పాపం చాలా గరీబులు కాబట్టి ఎంఆర్ఓ గారికి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు కొంతమంది అక్కడ మోక మీద కూడా ఉన్నారు. అందులో భాగంగా మేము గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఇంకా కూడా రేపు వారికి ఎంతో కొంత 10 గుంటలో 5 గుంటలో ఎన్ని గుంటలో అనేది అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళు మోక మీదకి వచ్చి సర్వే చేసి నిర్ధారణ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకు మేము సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మనం చేస్తూ ఉన్నాం. మా షేర్పల్లి గ్రామంలో మా గాడిగుడ్డ దగ్గర 8 సర్వే నెంబర్లో మన అసైన్మెంట్ భూమి, గవర్నమెంట్ భూమి ఉంది. మా గరీబులకు ఎంతో కొంత మాకు జీవనాధారానికి ఎంతో కొంత చూపించాలని మీ ప్రభుత్వానికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్లో. మాకు ఎంతో కొంత ఇస్తే మేము మా జీవనాధారానికి ఎంతో కొంత మాకు సహాయపడాలని చెప్పేసి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మా షేర్పల్లి గ్రామం విలేజ్ మాకు భూమి లేదు. భూమి లేనందువల్ల ఎటువంటి కొంత భూమి లేదు కాబట్టి మేము మండలికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. కావున గవర్నమెంట్ దయతలిసి మాకు ఎంతో కొంత మాకు ఆర్థిక సాయం భూమిని మాకు కేటాయించగలరని కోరుతున్నాము. మాకు పొలం లేదు, మేము గరీబులము. మీ అందరి దయ వలన మాకు ఒక 10 గుంటలు ఇస్తే మేము బతుకుతామని మేము ఇక్కడ దాకా వచ్చినాము. షేర్పల్లి వారు మేమందరం లేనోళ్ళం ఇక్కడ వచ్చినాము. మీ అందరి దయ అంటే మాకు భూమి ఇవ్వగలరు. ఏమారోకు దరఖాస్తు ఇవ్వగలిగాము. షేర్పల్లి గ్రామం నుంచి భూమి లేని నిరుపేదలు 8 మంది, ప్రస్తుతం 8 మంది వచ్చి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగినది. షేర్పల్లి గ్రామంలో 88 సర్వే నంబర్ ఏరియా గాడిదిగుట్ట అని అంటారు దాన్ని. 88 సర్వే నంబర్లో ఖాళీ స్థలం ఉన్నది. కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది దాన్ని కాజేయాలని చూస్తున్నట్టు కాబట్టి దాని నిరుపేదలను గుర్తించి ఎంఆర్ఓ గారికి మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. దాన్ని గుర్తించి వీళ్లకు ఎంతో కొంత సహాయం చేస్తే 5 గుంటల 10 గుంటల ఎంత వస్తే అంత. ఇంకా కూడా షేర్పల్లి గ్రామంలో నిరుపేదలు ఉన్నారు, గుంట భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్పేసి ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. మరియు గవర్నమెంట్ తరఫున కూడా మేము పై అధికారులకు చెప్పి మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి వీళ్ళకు సాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం. ఇటీవల భారీ వర్షాలకు దూప్సింగ్ తాండాకు రాకపోకలు, మౌలిక సదుపాయాలు కూడా అందలేకపోయాయి. వరద బాధితులను సహాయం కోసం మంగళవారం రోజున హవేలీ గన్పూర్ మండలం కామారెడ్డి, ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల్లో 1600 విలువగల నిత్యావసర సరుకులను, ప్లేట్లను 60 మందికి పంపిణీ చేశారు. ఇటీవల భారీ వర్షాలకు దుప్పిసింగ్ తాండాకు రాకపోకలు, మౌలిక సదుపాయాలు కూడా అందలేకపోయాయి. వరద బాధితుల సహాయం కోసం మంగళవారం రోజున హవేలీ గన్పూర్ మండలం కామారెడ్డి, ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల్లో 1600 విలువగల నిత్యావసర సరుకులను, ప్లేట్లు 60 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ మంజీరా, లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శ్రీ పాల్ గారి కోరిక మేరకు దూప్సింగ్ తాండాలో అనిల్ బాధితులకు సహాయం చేయమని అడగడంతో మొన్న భారీ వర్షాలకు మొత్తం గ్రామంలో వరద మునిగిపోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని నిత్యావసర సరుకులు అన్ని నీటిలో మునిగిపోవడంతో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ రోజు వారి గ్రామానికి వెళ్లి వారికి నిత్యావసర సరుకులు సుమారుగా 68 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన లయన్స్ క్లబ్ వారు మరియు మెదక్కి సంబంధించిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఈ సహాయం అందుకున్న తాండావాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇంతవరకు తమల్ని ఎవరూ ఆదుకోలేరని, మీరు వచ్చి తమకు సహాయం అందించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలను తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడు దూప్సింగ్ తాండా వాసులకు ఇవ్వడం జరిగిందని, ఇంకా నడుమిడి తాండా, ఎల్లాపూర్ తాండా వాసులు కూడా సహాయం అందిస్తామని చెప్పారు. మరియు తాండాలోని స్కూల్ సందర్శించి స్కూల్లో వర్షం వల్ల పాడైన వస్తువులు, బెంచులు, ఇతర సామాన్లను లయన్స్ క్లబ్ తరఫున అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అమర్నాథ్, జనార్దన్ రెడ్డి, కిషన్, నీలకంఠం, గణేష్, మెదక్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశం, రాయకంటి నాగరాజు, సంఘం సేవకులు శ్రీపాల్, తాండావాసులు, అనిల్, లయన్స్ క్లబ్ కి సంబంధించిన బాధ్యులు, దుప్పిసింగ్ తాండావాసులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
ఈజీవీఎఫ్ కృషి విజ్ఞాన కేంద్రం తునికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక మహిళా నైపుణ్యాభివృద్ధి కోసం పోతిరెడ్డిపల్లి గ్రామ మహిళలకు కుట్టు యంత్రాలు పంపిణీ చేశారు. మొత్తం 25 మంది మహిళలు 10 మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈజీవీఎఫ్ కృషి విజ్ఞాన కేంద్రం తుర్కీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక మహిళా నైపుణ్యాభివృద్ధి కోసం పోతిరెడ్డిపల్లి గ్రామ మహిళలకు కుట్టు యంత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈజీవీఎఫ్ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి, ఎస్బీఐ నర్సాపూర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ హరినాథ్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి శ్రీకాంత్, పోతిరెడ్డిపల్లి ఎఫ్పీఓ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మొత్తం 25 మంది మహిళలు 10 మంది రైతులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. కుట్టు యంత్రాల పంపిణీ ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడమే కాకుండా ఆర్థిక స్వావలంబన సాధనలు దోహదపడుతుందని ఈజీవీఎఫ్ కార్యదర్శి రామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు మహిళల నైపుణ్యాభివృద్ధి మరియు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడంలో ఈజీవీఎఫ్, కేవీకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబం, సమాజ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కంపెనీ ఉంది, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారండి. సో అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దీంతో మరిన్ని మేము ఏమైనా కార్యక్రమాల కోసం అని చెప్పి సహకారం కూడా మేము ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ధన్యవాదాలు అండి. నేను ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కార్యదర్శి అండి మూర్తి. మనం గ్రామీణ వికాసాన్ని కోరేటటువంటిది మన యొక్క కాబట్టి గ్రామీణ వికాసంలో భాగంగా మా బాధ్యత కింద ఈ గ్రామీణంలో ఉన్నటువంటి మహిళలకు ఉపయోగపడాలని కుట్టు మిషన్ల యొక్క ప్రోగ్రాం తీసుకున్నాం. ఈ ట్రైనింగ్ అయినాక వాళ్ళు దాని నుంచి లబ్ధి పొంది ఈ లబ్ధిని ఈ ఊరికి వాళ్ళ వ్యక్తిగతంగానూ వాళ్ళ కుటుంబాలకు కూడా మంచి పేరు తెస్తారని మేము ఆశిస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం 2 నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున అందజేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం 2 నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. 112 కార్యక్రమంలో భాగంగా గజ్వేల్లో నివసిస్తున్న గ్రసిదిగాద యాదగిరి ఈ మధ్యనే కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. ఇతని కొడుకు కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు. ప్రస్తుతం వీళ్ళ భార్య, 2 కూతుళ్లు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కుని కోల్పోవడంతో ఆర్థికంగా కూతుళ్ల చదువుకి ఆటంకం జరుగుతుందని సహాయం కావాలని కోరడంతో మన సంస్థ ద్వారా వారి పిల్లల భవిష్యత్తు కోసం అండగా నగదు రూపంలో 20,000 రూపాయలను ఆపన్నహస్త మిత్ర బృందం కార్యాలయం వద్ద అందించారు. 113 కార్యక్రమంలో భాగంగా నెంటూరు గ్రామానికి చెందిన గుడివెనుక యాదగిరి గౌడ్ ఈ మధ్యనే పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. భార్య కూడా అనారోగ్యం చనిపోవడం, పెద్ద కొడుకు ఈ మధ్యనే పక్షవాతంతో బాధపడడం, ఇల్లు మొత్తం కూలిపోయే పరిస్థితిలో ఉండడంతో ఈ విషయం మన సభ్యుడు సతీష్ సూచన మేరకు వారి ఇంటికి వెళ్లి వాళ్ళ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయల నగదు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాషికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యాంప్రసాద్, సహాయ కార్యదర్శి కుమ్మరి స్వామి, రాణి, మహేష్, శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, అరవింద్, గిరిబాబు, శ్రీకాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యనారాయణ, కృష్ణ, సతీష్, వెంకటేష్, హరి, సంజీవరెడ్డి, అనిల్ తో పాటు గజ్వేల్ ఎక్స్ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్దార్ ఖాన్ తో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మనసుకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక తృప్తి ఉంటుంది. నేను కూడా ఒకరిని కాపాడుతున్నా, నేను కూడా ఒకరికి సహకరిస్తున్నా. ఈ విధంగా చేస్తున్నందుకు వీళ్ళని అభినందిస్తూ వీళ్ళని కోరేది నేను మా ద్వారా ఏంటంటే ఈరోజు అపన్న హస్తం ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక 8-9 సంవత్సరాల కింద ఒక 12 మందితోని మొదలుపెట్టి ఈరోజు 200 మంది కన్నా ఎక్కువైండ్రు. ముఖ్యంగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకనంటే గజ్వేల్నే కాదు, మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే అవసరం ఉందో అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతోని, సేవ చేయాలనే ఆలోచనతోని ఉంటాయి. అసలు మాకు చెప్పండి, మేము కూడా పార్టీలకు రహితంగా ఎవరికైతే బీదోళ్ళు ఉందో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా అధికారులతో కొట్లాడి మీతో పాటు మేము కొంచెమన్నా మీకు వచ్చే పుణ్యంలో మాకు కూడా కొంచెం వచ్చే విధంగా ఉంటే, ఎందుకంటే అధికారులలో కూడా చాలామంది మంచి అధికారులు, వాళ్ళు కూడా అందరికీ హెల్ప్ చేయాలని ఆలోచనతో ఉండే అధికారులు కూడా. మరి వాళ్ళతోని మనం అవసరం తీసుకొని, ఎందుకంటే ఒక చిన్న అవసరం ఉన్న వ్యక్తి 10 సార్లు పోయినా కాని పని ఒకసారి మేము చెప్తే అయిపోయి. అందుకోసమే ఇప్పుడున్న రేవంత్ అన్న ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు మా చిన్న ఎక్కడ అవసరం ఉన్నా తప్పక మీ అందరికీ అందుబాటులో ఉండి మీకు పుణ్యం వచ్చే భాగంలో మమ్మల్ని కూడా కలుపుకోమని మీ అపన్న కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా మా స్వార్థం ఏముంటుంది, మా గజ్వేల్ మూలాలు
తర్వాత మన సిద్దిపేట జిల్లా, తర్వాత తెలంగాణ. ఈ విధంగా మన గజ్వేల్లను మీకు అయిన కాడికి హెల్ప్ చేస్తూ ఇంకెక్కడైనా ఉంటే కూడా మా ద్వారా కూడా మా దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. ఎవరంటే ఏ విధంగా హెల్ప్ చేద్దామని వాళ్ళ సాయం కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇటువంటి పని చేస్తున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా మీ 210 మందితో ఒకసారి కూర్చొని ఏదో టీయో కాఫీ ఆచారంలో సత్రంలో ఒక చిన్న రూమ్ ఇచ్చి ఒక 10 days అయిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఆమెకు ఉండడానికి ఇల్లు లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏదో చిన్నగా దుబ్బాక దగ్గర ఉంది. ఆ విషయంలో మేము పేపర్ల ద్వారా కానీ కొన్ని స్టేట్మెంట్ల ద్వారా చూసి పాపం వీళ్ళు పేదరికం ఉందని చెప్పి మా గ్రూప్ ద్వారా మా కమిటీ వాళ్ళందరినీ నిర్ణయిస్తే పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు. 2 అమ్మాయిలు కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చదువులకు కావాలి, వాళ్ళ మ్యారేజ్ కావాలి, ఎవరైనా కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి మా ఉద్దేశంతో మేము కమిటీ వాళ్ళని చేద్దాం తప్పకుండా. అంటే ఈరోజు మా వంతు సహాయంగా అపన్న సంస్థల ద్వారా ఒక 20,000 రూపాయలు ఇస్తున్నాము. దీన్ని చూసిన వారు ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకు తోసే విధంగా 10 రూపాయల నుంచి ఎంతైనా కొంత వాళ్ళ పిల్లలకు పై చదువుల గురించి సాయం చేద్దాం, అందరం కూడా నిలబడి అటువంటి కుటుంబాన్ని అందరం చేద్దామని చెప్పి ఈ యాదగిరి కుటుంబాన్ని కూడా మరి ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని చెప్పి మా అపన్నస్త మిత్రుల ద్వారా గౌడ సంఘం సమస్యలపై పరిష్కరించేందుకు తన సాయశక్తుల కృషి చేస్తారని నూతనంగా ఎన్నికైన మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయని వెంకట్ గౌడ్ గజని అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల పరిధిలోని చిన్నగన్పూర్ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో మంగళవారం గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గౌడ సంఘం సమస్యలపై పరిష్కరించేందుకు తన సాయశక్తుల కృషి చేస్తారని నూతనంగా ఎన్నికైన మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయని వెంకట్ గౌడ్ గజని అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండల పరిధిలోని చిన్నగన్పూర్ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున సభ్యులు హాజరై నూతన మండల కార్యవర్గ ఎన్నికలను పరిశీలకులుగా అగ్రికల్చర్ రాష్ట్ర ఫోరం అధ్యక్షులు అక్కంగారి శ్రీహరి గౌడ్ వ్యవహరించగా గౌడ మండల సంఘం అధ్యక్షునిగా నాయని వెంకట్ గౌడ్ గజనిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొల్చార మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయని వెంకటేష్ గౌడ్ అప్పాచిపల్లి, ఉపాధ్యక్షులు భూపతిపురం శేఖర్ గౌడ్, వరిగుంతం సాయిబాబా గౌడ్, ఎనగండ్ల గోకని యాదవ్ గౌడ్, రంకంపేట బొమ్మ చంద్రంగౌడ్, అంసానిపల్లి ప్రధాన కార్యదర్శి రంసానిపల్లి అంజాగౌడ్, చిన్నగన్పూర్ కార్యదర్శులు దయాకర్ గౌడ్, పోతంశెట్టిపల్లి సత్యనారాయణ గౌడ్, కొంగోడ్ సురేష్ గౌడ్, రాంపూర్ కోశాధికారి పి రామకృష్ణ గౌడ్, కోల్చారం కార్యవర్గ సభ్యులను ఎండబిట్ల మురళీగౌడ్, పైతర మల్లాగౌడ్, మాధంపూర్ గిరిగల్ల వెంకట్ గౌడ్, చిన్నగన్పూర్ రాజీగౌడ్, నాయని జలాల్పూర్ శ్యామ్ గౌడ్, కొనాపూర్ గౌరవ ముఖ్య సలహాదారు కొమ్ముల యాదవ్ గౌడ్, పోతంశెట్టిపల్లి అశోక్ గౌడ్, కోల్చారం మల్లేష్ గౌడ్, కిస్టాపూర్ శివకుమార్ గౌడ్, కోల్చారం శంకర్ గౌడ్, సంగాయిపేట్ శ్రీనివాస్ గౌడ్, పోతిరెడ్డిపల్లిలు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్లు శ్రీధర్ గౌడ్, రాజా గౌడ్, సత్యనారాయణ గౌడ్, యాదవ్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్ గౌడ్, మాజీ విద్యా కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. నేను వారితో సహకరించి అందరి ప్రోద్బలంతో ఎన్నుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నూతన గౌడ సంఘం కమిటీ ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఇదే సభ మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురు పూజోత్సవం మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో 33 మంది ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురు పూజోత్సవం మండల విద్యాధికారి శ్రీ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ గురు పూజోత్సవ కార్యక్రమంలో 33 మంది ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసాచారి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని మంచి చెడు రెండింటిని చెప్పి వారిని సన్మార్గంలో పెట్టి బాధ్యత గురువులదే అన్నారు. సభాధ్యక్షులు మండల విద్యాధికారి సత్యనారాయణరావు మాట్లాడుతూ కొల్చార మండలంలో ఎంతో మంది ఉత్తమ గురువులు ఉన్నారని, పాఠశాలలను అద్భుతంగా నిర్వహిస్తున్నారని, విద్యార్థులు చక్కటి బోధన జరుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఫలాలను పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే పాఠశాలలు ప్రతి ఒక్కరికి అందే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలని అన్నారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంగంపేట ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందన్నారు. కొంగోడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామేశ్వరం ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కొల్చార మండల ప్రధానోపాధ్యాయురాలు రేవతి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళా ఉపాధ్యాయులు రాణిస్తున్నారని వారికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎనగండ్ల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల పాఠ్యాంశాలు కాకుండా కరికులం యాక్టివిటీస్ కి చక్కటిగా నిర్వహించి విద్యార్థుల ఉన్నతికి దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, మండల వనరుల కేంద్రం సిబ్బంది మరియు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు. మవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూరియా కోసం మహిళలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని మహిళల ఆగ్రహం. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో యూరియా కోసం బారులు తీరిన మహిళలు.
క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న వైద్యారోగ్య శాఖ మంత్రి. సంగారెడ్డిలో వర్చువల్ గా డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన దామోదర రాజనరసింహ. CSR కార్యక్రమంలో భాగంగా మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం కుట్టు మిషన్ల పంపిణీ. పోతిరెడ్డిపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న 25 మంది మహిళలు, 10 మంది రైతులు. మరోసారి తమ మంచి మనసును చాటుకున్న గజ్వేల్ ఆపన్నహస్త మిత్ర బృందం. నిరుపేద కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.